హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? ఓకే, మీకు ఈరోజు ఎలా గడవబోతుంది? గైడెన్స్, ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి. ఓకే, సరే. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది, ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్న వాళ్ళు, ఎగ్జామ్స్ జరుగుతున్నట్టున్నాయి కదా, ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది నేను డీటెయిల్డ్గా చూస్తాను. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది. వావ్, వెరీ గుడ్. ఎందుకు స్ట్రక్డ్ ఎనర్జీ? హెరోఫాంట్, రైట్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఎనర్జీస్ బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. డెత్, ఓకే. ద మూన్, ఓకే. ఈరోజు మీకు ఏదైతే ఇప్పటిదాకా మీరు సమ్ ఇన్సెక్యూరిటీస్లో ఉన్నారు, సమ్ భయాల్లో ఉన్నారు, మీకు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని భయం వెన్నాడుతూ ఉండుంటే ఇప్పటిదాకా మీరు ఒక ఇల్యూజన్స్లో ఉన్నారు, భ్రమల్లో ఉంటున్నారు. ఏదో ఒక తెలియని భయము, ఏంటది తెలీదు. ఫ్యూచర్ గురించి భయమా, లేకపోతే వాళ్ళు వస్తారు రారా అని భయమా, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి భయమా, లేకపోతే మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తుంటే ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను అనేది భయమా, లేకపోతే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు ఆ విషయంలో ఎలా రాస్తానో, పేపర్ ఎలా వస్తుందో అన్న ఆ భయమా తెలీదు. బట్ భయం అయితే మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో అయితే అలా ఉంది. సో ఆ భయాల నుంచి మేజర్లీ చేంజ్ తీసుకుంటారు మీరు ఈరోజు. అవన్నీ వదిలేసి, సాక్రిఫైస్ చేసేసి, ఇప్పటిదాకా ఏదైతే డిలే అవుతూ ఉందో వాటన్నిటినీ సాక్రిఫైస్ చేసేసి మీలో కొత్త కొత్త మార్పులు, కొత్త న్యూ ఎనర్జీ, ఒక నెగిటివిటీని ఎండ్ చేసేస్తారు ఈరోజు. ఎంతకాలం భయపడతా కూర్చుంటాం? వద్దు, నాలో ఈ భయం పోవాలి, ఈ భయం నన్ను హాబీ చేస్తుంది. సో ఈ భయం నుంచి నేను బయటికి రావాలి, రిలీజ్ చేసేయాలి, ఎండ్ చేసేయాలి. దీని నుంచి నేను బయటికి రావాలి, రైట్? నాలో మార్పు రావాలి. ఇది మీరు థింక్ చేస్తారనమాట ఈరోజు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడము, మీరు ఏదైతే పాస్ట్లో ఓవర్ గివింగు, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ మెప్పు కోసము, ఎదుటి వాళ్ళకి అతిగా సహాయం చేయడము, ఇట్లాంటివి ఏదైనా ఉందో అది మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ, ఇది కరెక్ట్ కాదు అనేది నేర్చుకొని మారుతారు. ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు మీరు, ఓకేనా? మీ వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, ఓకేనా? మీరు ఎదుటి వాళ్ళని చూసే విధానం మారుతుంది, మీరు ఎదుటి వాళ్ళతో ట్రీట్ చేసే విధానం మారుతుంది, మార్చుకుంటారు. కొందరి గైడెన్స్ తీసుకుంటారు, మీ వెల్ విషర్సో, లేకపోతే అమ్మ నాన్న చెప్పిందో, లేకపోతే నేను చెప్పిందో, లేకపోతే మీ టీచర్స్ చెప్పిందో, లేకపోతే మీ గురువుగారు చెప్పిందో, వాట్ ఎవర్, స్పిరిచువల్గా ఎదుగుతారు అనేది, స్పిరిచువాలిటీలోకి ఎక్కువ వెళ్తారు. ట్రెడిషనల్గా బిలీఫ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. పూజలు, పునస్కారాలు, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో వీళ్ళు ఆ పూజలు, ఈ పూజలు అని చెప్పినప్పుడు అలాంటివి చేయడానికి మక్కువ చూపుతారు. ఎందుకంటే మీ ధ్యాసని ఈ భయం మీద నుంచి భగవంతుడి మీదకి మరల్చుకుంటారు, సమ్ పెద్దవాళ్ళ గైడెన్స్ వల్ల, ఓకేనా? అండ్ మీరు డిసైడ్ చేసుకుంటారు ఏంటంటే మిమ్మల్ని మీరు హెల్తీగా చూసుకోవాలి, మిమ్మల్ని మీరు హెల్తీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ పర్సన్గా ఉండాలి, ప్లస్ మిమ్మల్ని మీరు గ్రూప్ చేసుకుంటూ, అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ లేడీ ఆర్ జెంట్, మీకు మీరు కెరీర్ పరంగా మిమ్మల్ని మీరు బిల్డప్ చేసుకోవాలి. ఎవరినూ
ప్లీజ్ చేయడము, ఎవరికో ఎమోషన్స్‌ని పంచడం కాదు. ఫస్ట్ నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. నాకు నేను ఎమోషనల్‌గా నా గురించి జాలి పడేవాళ్ళు ఎవరున్నారు? నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? నాకు నేనే. ఈ మైండ్ సెట్‌కొస్తారు. సో, నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. నేను బావుంటేనే నా ఫ్యామిలీ బావుంటది. నేను బావుంటే నా పిల్లల్ని చూసుకోగలుగుతాను. నేను బావుంటేనే నేను ఏ డెసిషన్ తీసుకోగలను, యాక్టివ్‌గా చేసుకోగలను. సో, నా హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నా హెల్త్‌కే నేను ఇంక ఇస్తాను. నా స్పిరిచువాలిటీ, నా మైండ్ సెట్ నేను మార్చుకుంటాను అని ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పటిదాకా ఒకవేళ మీ వల్ల ఏదైనా తప్పులు జరుగుంటే మీరు అవతల వాళ్ళకి సారీ చెప్పడము, అపాలజీ అడగడము, ఇమ్మెచ్యూర్‌గా మీరు ఏదైనా బిహేవ్ చేస్తుంటే దానికి మీరు సారీ చెప్పడానికి కూడా వెనకాడరు. అదేవిధంగా మీకు ఎవరన్నా మీకంటే చిన్నవాళ్ళు మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసుంటే ఆ విషయంలో కూడా వాళ్ళు మీకు సారీ చెప్పాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఇమ్మెచ్యూరిటీకి, వాళ్ళ ఇన్నోసెన్సీకి మీరు క్షమించేస్తారు. ఓకేనా? ఇలా కనపడుతుంది ఈరోజు. దీన్ని ఇంకా ఎలాబరేట్‌గా చేయను. ఏంజెల్ మెసేజ్ చూస్తాము. ఎనీవే ఈరోజు బావుంది. మీ ఫ్యామిలీ కోసము ఇక్కడ రాసులు చెప్పలేదు కదా! చెప్తాను, వెయిట్ చేయండి. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, కర్క, వృశ్చిక, మీన రాశులు. పైసెస్ మీన రాశి ప్రాంప్ట్‌గా కనపడుతుంది. అండ్ వృషభ, కన్య, మకర రాశులు. ఈ రెండే ఎక్కువ కనపడుతున్నాయి. రైట్. మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? కమ్యూనికేట్ క్లియర్‌లీ. మీకు ఎవరి వల్లైనా బాధ కలిగినా, మీ వల్ల ఎవరికైనా బాధ కలిగినా వాళ్ళతో కమ్యూనికేట్ చేసి సార్ట్ ఔట్ చేసేసుకోండి. మీరు క్షమించాలంటే క్షమించేసేయండి. మీ క్షమాపణ అడగాలంటే అడిగేయండి ఈరోజు. అడిగేస్తారు కూడా. ఇక్కడ ఇదే వచ్చింది. ఇక్కడ కూడా అదే. ఏంజెల్స్ కూడా అదే చెప్పారు. అబండెన్స్ చెప్పానా? మీరు ఏదైతే ఇది ఆలోచిస్తున్నారు కదా! నేను మెచ్యూర్డ్‌గా నా కెరీర్ పరంగా ఫోకస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా! అబండెన్స్ మీ లైఫ్‌లోకి రాబోతుంది. కష్టపడండి. ఎఫర్ట్స్ పెట్టండి. మీ ఆలోచన కరెక్టే. ఇదే చెప్పాను కదా నేనిక్కడ. మీరు ఎవరినైతే ఫర్గివ్ చేయాలో, క్షమించాలో క్షమించేసేయండి. ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నారు. ఎంత రీడింగ్ యాక్యురేట్‌గా ఉంటదో చూడండి. మీకు ఎవరైనా క్షమాపణ అడగాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని క్షమాపణ అడిగాక క్షమించేసేయండి. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, వాళ్ళతో కంటిన్యూ చేస్తారా అది పక్కన తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్షమించేసేయండి. మీరు ఫ్రీ అయిపోతారు ఎనర్జీస్ నుంచి, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి. రైట్? ట్రస్ట్, నమ్మండి. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైడెన్స్. అండ్ ఈరోజు ఎలా గడవబోతుంది మీకు అనేది. ఓకేనా? ఈరోజు బాగుంది. నో ప్రాబ్లం. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.